హాయ్ అండి. ఈరోజు మా ఇంట్లో మటన్ బిర్యానీ చేసుకున్నాం. ఎంతో టేస్టీగా చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో నేర్పిస్తాను చూడండి. ముందుగా మసాలా కోసం అల్లం, వెల్లుల్లి, ఆనియను, టమాటీ మిక్సీ పట్టుకొని దాన్ని పక్కన పెట్టుకుందాం. నేనైతే కిలో మటన్ తీసుకున్నానండి. పెరుగు, సాల్టు, కారం, పసుపు, మసాలా, కొత్తిమీర, పుదీనా కలిపి మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఓ బౌల్లో రైస్ తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగి దాన్ని కూడా పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఒక గిన్నె తీసుకొని దాన్ని స్టవ్ మీద పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక దాల్చిన చెక్క, లవంగ, ఆకు, మరాఠీ మొగ్గ మొత్తం గరం మసాలాలన్నీ వేసి బాగా ఫ్రై చేశాను. ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా దీంట్లో వేసి బాగా ఫ్రై చేశాను. మసాలా పచ్చివాసన పోయే వరకు వేయించాను. తర్వాత మ్యాగ్నేట్ చేసుకున్న మటన్ని దీంట్లో వేసి బాగా కాసేపు కలుపుకోవాలి. బాగా కలిసాక మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. మూత తీసి కాసేపు కలపాలి. ఆయిల్ పైకి తేలే వరకు ఉంచాలి. ఆయిల్ బాగా పైకి తేలాక వాటర్ని వేసుకోవాలి. వేసాక బాగా కలిపి మళ్ళీ మూత పెట్టి వాటర్ బాయిల్ అయ్యే వరకు మూత పెట్టి కాసేపు ఉంచాలి. మూత తీసి చూస్తే బాగా బాయిల్ అయిపోయింది. వెంటనే ఇంకా కడిగి పెట్టుకున్న రైసు దీంట్లో వేసేయాలి. రైస్ అంతా పూర్తిగా వేసేసి దాన్ని శుభ్రంగా కలపాలి. కలిపినాక మూత పెట్టి 20 నిమిషాలు దాన్ని ఉడికించుకోవాలి. రైస్ అంతా ఉడికిపోయాక 5 మినిట్స్ ఉంచి కొత్తిమీర జల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, మళ్ళీ మరిన్ని మంచి వీడియోతో కలుసుకుందాం.